జీఎస్టీ అధికారులను బెదిరించారనే ఫిర్యాదుపైన 41A నోటీసులు జారీ చేయడం పట్ల సీఎం రమేష్ స్పందించారు. ఆ నోటీసులో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులపైన ఆయన మాట్లాడుతూ ఇది తప్పుడు కేసుగా పేర్కొన్నారు. జీఎస్టీ అనేది రాష్ట్ర పరిధిలో రాదని స్పష్టం చేశారు. జీఎస్టీ తనిఖీ చేసే అధికారం మీకు లేదని వారికి తెలియజేశానని అన్నారు. జీఎస్టీ మీద తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. కూడా మాట్లాడుతున్నారు సార్, మీరు ఎవరు ఏంటి అని కనుక్కోండి అన్న. నేను జిఎస్టీ వాళ్ళకు ఫోన్ చేశాను. ఎందుకంటే నేను స్టాండింగ్ కమిటీ ఫైనాన్స్లో దాదాపు 12 సంవత్సరాలు పనిచేశాను. జిఎస్టీ వాళ్ళు ఏంటి ఎలా అనేది యాక్ట్ పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనున్నా. యాక్ట్ పాస్ చేసేటప్పుడు జిఎస్టీ కమిటీలో ఉన్నా, పాస్ చేయకముందు, పాస్ చేసిన తర్వాత ఫైనాన్స్ కమిటీలో ఉన్నా. నేను అక్కడికి వెళ్తే మీడియాని తీసుకొని వెళ్ళాను. నేనేం దౌర్జన్యం చేసేదానికి కాదు. అందరి మీడియాకి చెప్పి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి. రాజేశ్వర్ రెడ్డి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన స్టేట్ డిప్యుటేషన్ పైన తెప్పించుకున్నారు. రాజేశ్వర్ రెడ్డి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ అయితే స్టేట్ గవర్నమెంట్ డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఆయనకి ఒక డిపార్ట్మెంట్ హెడ్ పెట్టారు, ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట. జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు. జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు. వీళ్ళంతా జిఎస్టీ అధికారులు. సాక్షిలో నేను మీ అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే సాక్షిలో నేను చెప్పేది వేరు కాబట్టి మీరు వేస్తారేమో చూడండి. సాక్షి ఛానల్లో డిఆర్ఐ అధికారులు జిఎస్టీ అధికారులు పోతే రమేష్ గారు వారిని దౌర్జన్యం చేశారు. మీడియా సాక్ష్యం. ఆ రోజు లోకల్గా ఏదైతే మీడియా అక్కడ ఉందో ఆ మీడియాను అందరినీ తీసుకుపోయి మీకు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు, జిఎస్టీ చెక్ చేసే అధికారం మీకు లేదు. టైల్స్ షాపు అక్కడ ఏమన్నా వేరేటి ఏమీ అమ్మట్లేదు, ఓన్లీ టైల్స్ అనేది మీరు కనుక్కోండి. ఫ్యాక్టరీలో నుంచి బయటకు వచ్చేటప్పుడే జిఎస్టీ కట్టితేనే ఫ్యాక్టరీలో నుంచి బయటకు వస్తుంది. ఏ టైల్స్ కూడా ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీలో జిఎస్టీ ముందు కడితేనే బయటకు వస్తుంది. వాళ్ళ ట్యాక్స్ ఎవాక్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది?